హాయ్ డార్లింగ్. చిల్లే ఎంతసేపు అవుతుంది చూడబట్టి. అయినా నీకు నేను ఎందుకు గుర్తుకొత్తలే, ఇంటికాడ మంచిగా కొత్త పిల్లం ఉంది. ఏపో ఇప్పుడు తీరిందా నీకు నా దగ్గరికి రావడానికి? బయట కొంచెం పనుండి లేట్ అయింది. మరి నీకు నా దగ్గరకు వచ్చే టైం లేకపోతే అంతగానో లేట్ అయితే అక్కడనే పడుకోపోయినావు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎక్కడికి పోయినావు? ఎందుకు లేట్ అవుతుంది? అయ్యో నేనేం తెచ్చినా చూడు. ఓహో, మీకు మల్లెపూలు లేనిది నడవదు కదా, మల్లెపూల కోసం తిరిగి తిరిగి లేట్ అయిందా? మల్లెపూలు కాదు. ఏంది ఈ బంతి పువ్వులా? పిచ్చిదానా, నీ ముఖం బంతి పువ్వు లెక్క చక్కగా ఉంటుందని బంతి పూలు తెచ్చినా. అదేం కాదులేండి, మీకు మల్లెపూలు తెచ్చే టైం లేక కుక్కానికి వచ్చిన బంతి పూలు పట్టుకొచ్చి బంతి పువ్వులు ఎక్కుంటావు అంటానవా? బెడ్ మీద ఇవే బాగుంటాయి. అయితే ఆ బంతి పువ్వులేవో నువ్వే చల్లు బెడ్ మీద. అక్కడికి పోతావా? ఇక అక్కడికి పోతే ఏముంది, కష్టంగా బతకాలి. ఇక్కడైతే ఆహా సుఖంగా బతకచ్చు. నీకోసం నీ పిల్లం ఎదురు చూస్తానులే పో. దాన్ని నేను అసలు పిల్లల లెక్కనే చూస్తలేనే, నువ్వేనే నా అసలైన పిల్లని. సరే ఆ విషయం వదిలేయి. నీకోసం ఇంటికాడ మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారు కదా, పో. మళ్ళీ రేపు వచ్చేదే కదా. నేను పోను, ఇక్కడనే ఉంటా. పో. నేను పోను. అయ్యో పో, మళ్ళీ రేపు వద్దు కానీ పో అంటే పో. నేను పోను. పో, మళ్ళీ రేపు వద్దు పో అంటే నేను పోను. నేను పోను. రేపు వద్దు పో మళ్ళా. నేను పోను. ఏమండి, ఏందే? ఇంటికి కొంచెం తొందరగా రావచ్చు కదా? ఎందుకు? ముందుగా చేంజ్ చేయాలి. నాతో కాసేపు మాట్లాడొచ్చు కదండి. ముందు నువ్వు నాతో మాట్లాడకు. నీకు మాట్లాడే హక్కు లేదు, నాకు వినే ఓపిక లేదు. ఏందిరా గట్లా అంటాను? అదేమన్నా పరాయి ఆడదారా? నీ పెళ్ళమే కదా. అవును, అది పరాయి ఆడిదే, నాకు అది పెళ్ళం కాదు. మీరే నాకు బలవంతంగా అంటగట్టిరు. తాళి కట్టి తరంబ్రాలు పోసుకున్నప్పుడు అది నీ పెళ్ళమే అవుతుందిరా, పరాయిది ఎట్లయితుందిరా?
నా చేత బలవంతంగా తాళి కట్టించి నేను తలదించుకుంటే తలంబ్రాలు వేసిండు. ఇదేమైనా ఇష్టపడి చేసుకున్న పెళ్ళి అనుకుంటున్నావా? మీ ఇష్టంతో చేసిన పెళ్ళి. జరిగిన దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు జరగబోయేదాన్ని చూడరాదు బిడ్డ. అందుకే అమ్మ దీంతో అంటిముట్టినట్టుగా ఉంటానా. చూడు బిడ్డ, నువ్వెక్కడ తిరిగి వచ్చినా నిన్ను మనిషి లెక్క గుర్తించరు. నీ భార్యను నువ్వు మంచిగా చూసుకుంటేనే నిన్ను సమాజంలో గుర్తిస్తారు బిడ్డ. నాతో పంచాయతీ పెట్టకుంటే ఇది నా మనసులే లేదు. అసలు ఇది నా పెళ్ళమే కాదు. ఏం మాట్లాడతానవరా? తలకాయల మెదడు పనిచేస్తుందా లేదా? నాకు బయట ఉండే ప్రశాంతత. మేం చేసిన తప్పుకు శిక్ష నువ్వు అనుభవిస్తున్నావా తల్లి? అయ్యో అత్తమ్మ, అట్లా అనకు. ఇలా మీ తప్పేముంది? నన్ను క్షమించమ్మా. జరుగు. నువ్వెందుకే నన్ను పట్టుకుంటున్నావు? పడిపోతారేమోనని పట్టుకున్నా. పడితే పడతా, నీకెందుకే? నా తలకాయ పలుకుతుంది. అయినా నన్ను చూసుకోవడానికి వేరొకటి ఉంది. నా చేందు పట్టుకుంటున్నావు. తప్పేముందండి? నేను మీ భార్యనే కదా. పరాయి స్త్రీతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నా నేను ఓపిక పడుతున్నా. దాని గురించి మాట్లాడే హక్కు నీకు లేదే. ఏందిరా? ఎందుకు కొడుతున్నారా దాన్ని? కొట్టకుంటే ఏం చేయాలి? అది నన్ను ఎందుకు ముట్టుకుంటుంది? కట్టుకున్నది ముట్టుకోకుంటే ఎవరిని ముట్టుకుంటుందిరా? తప్పే ఉన్నది రా. నాకు అసలు దాంతో పెళ్ళే కాలే. పెళ్ళి అయినట్టుగా మీరు భ్రమపడతాండ్రు. దానికి నేనేం చేయాలి? అగ్ని సాక్షిగా వేద మంత్రాలు చదువుతాయిందిరా నీ పెళ్ళి. తప్పుగా మాట్లాడకు. నా మాటలు తప్పు కాదు, మీ ఆలోచనలు తప్పు. ఇంకోసారి అది నాతోని మాట్లాడాలని ప్రయత్నించిన, నన్ను ముట్టుకోవాలని చూసినా దాన్ని చంపి పారేస్తా. వీడిని నీకిచ్చి పెళ్లి చేసి పెద్ద తప్పు చేసినాం బిడ్డ. మమ్మల్ని క్షమించు. ఏడవకు బిడ్డ, మేమున్నాం నీకు. అయ్యో అత్తమ్మ, ఎన్నిసార్లు చెప్పినా అట్లనొద్దని. నా కర్మ ఇట్లుంది. ఒక అత్తగా కాకుండా ఒక అమ్మగా చెప్తాను బిడ్డ, వీడిని వదిలిపెట్టి నువ్వు వేరే పెళ్లి చేసుకో బిడ్డ. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? మేము చేసిన పాపానికి అదే ప్రాయశ్చితం బిడ్డ. వాడిని వదిలిపెట్టు బిడ్డ. ఇక తాళి కట్టించుకున్నది మధ్యలో విడిచిపెట్టడానికి కాదత్తయ్య, కాటి వరకైనా కలిసి నడవడానికి. అంతేగాని నేను ఎటు పోను. వీడితోని దెబ్బలు తినడం, తిట్లు తినడం నీకు అవసరమా తల్లి? చెప్పు చెప్పు తల్లి. మొగడంటే ఇష్టం ఉన్నప్పుడు మొగడు కొట్టిన దెబ్బలకు మించి మోక్షం ఏముందత్తమ్మ? నువ్వు వాడికి దొరకడం వాని అదృష్టం అమ్మా. కానీ వాడు నీకు దొరకడం నీ దురదృష్టం తల్లి. భర్త చెడ్డోడైతే మార్చుకోవాలి కానీ విడిచిపెట్టిపోతే ఎట్లా అత్తమ్మ? బంగారం లాంటి తల్లికి బద్మాష్ గాడు దొరికే. నువ్వు ఎట్లా భరిస్తున్నావా తల్లి? అరే ఎటు పోతున్నావురా? నేను ఎటు పోతే నీకెందుకు? అరే నువ్వు చేసేది మంచిగా లేదురా. నేనేం చేస్తానా?
ఇంట్లో భార్యను పెట్టుకొని వేరే కాడికి పోవడం మంచిది కాదురా. మీరు చూసి నాకు చేసింది పెళ్ళం కాదు, నేను చూసుకునేదే నా పెళ్ళం. నువ్వు చేసేది మంచి పని కాదురా. దేవత లాంటి భార్యను ఇంట్లో పెట్టుకొని దయ్యం దగ్గరికి పోతున్నావురా. నేను పోయేది నా దేవత దగ్గరికి. అది దేవత కాదురా, దయ్యంరా. నాన్న మీరు ఏమన్నాను రీ, నేను తలదించుకొని పోతా, కానీ నా స్రవంతిని ఒక్క మాట అంటే కూడా మర్యాద దక్క చెప్తానా. అంటే ఏం చేస్తావురా? చంపుతావా? కన్నులను చూడకుండా కూడా కాడికి పంపుతావారా? ఏ గవర్నర్ అడగరి, మీరు చేసింది ఒక చెత్త పెళ్ళాం. నా స్రవంతి నాకు పెళ్ళాం, నేను దాని దగ్గరికి పోతాను. కొట్టునైనా కొడితే 2 దెబ్బలకు ఇంటది కానీ నువ్వు ఎట్లా మారుతావో ఏమోరా. అవ్వా దొంగ, ఇప్పుడా నువ్వు వచ్చేది? నీకోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తానా. అయినా నా దగ్గరికి ఎందుకు వస్తావు కానీ, కొత్తగా పెళ్ళయింది కదా, ఆమె నిడిచిపెట్టి నా దగ్గరికి రాబుద్దిగా అట్లే కావచ్చు. ఏంది బంగారం గట్లంటున్నావు? అది నా పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది అని ఏదేదో మాట్లాడుతున్నావు. ఈ జీవితానికి నువ్వే నా బంగారు పెళ్ళాను. అది నా పెళ్ళమే కాదు, నేను నిన్ను మర్చిపోతానా? మా అమ్మా నాన్నలు సత్యమని బెదిరిస్తే దాన్ని పెళ్లి చేసుకున్నా, పెళ్లి దాంతో సంసారం ఇంత. అవునా బంగారం, నువ్వు ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నాతో ఉంటావా? తప్పకుండా నీకోసం నా ప్రాణాలైనా వదులుకుంటా, కానీ నిన్ను వదులుకోను బంగారు. సరే, మనం ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలి. తప్పకుండా. నమస్తే దేవన్న. మొన్న నేను అంతా చూసిన చిన్నవాదిన కదన్నా. అరే ప్రసాద్, ఎవరికి చెప్పకు ఈ విషయం. సాయంత్రం కలు, నీకు చల్లటి బీర్ తాగిద్దా. సరే అన్న. ఓకే. అక్క, బావ చేసేది మంచిగా లేదే. మంచిగా లేదని తెలుసురా, కానీ ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలంటున్నావేందే? నీ బతుకు ఆగమవుతుంది, తెలుస్తలేదా నీకు? బావ గురించి ఆలోచించి ఆలోచించి రోజులే గడిచిపోతున్నాయిరా. ఇక నా బతుకు గురించి ఆలోచించే టైం ఏడుందిరా. అగో మళ్ళీ గట్లా అంటావేందే?
బావ రాని అటు ఇటు తెలుసుకుంటా. బావా నువ్వు ఆగు. ఏంద్రా చెప్పు. నీకు మా అక్క ఉన్నది, నువ్వు ఇంకో దాని ఇంటికి ఎంత పోతాను? నీకెందుకురా, అది నా ఇష్టం, నాతో నీకేం పనిరా? నువ్వు మా అక్కని పెళ్లి చేసుకున్నావు, నేను నీ బామ్మర్దిని. మా అక్క జీవితం నాశనం చేస్తే నేను చూసుకుంటూ పో అన్నా. అరే బామ్మరిది, మీ అక్కతోని నా పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేసిర్రా, మీ అక్క జీవితాన్ని కాదు. నీకు బాధ ఉంటే మా అక్క లెక్క ఏడ్చుకుంటూ ఇంట్లో కూకోవాలి, కానీ నువ్వు బయటకు పోయి ఇంకో దాంతో రంకులేశం ఎత్తే చూసుకుంటూ కూకోవాలా? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదురా, నాతో మాట్లాడే అవసరం కూడా నీకు లేదు. ఏదైనా ఉంటే మీ అక్కతో మాట్లాడుకోపో, అంతేకాని నా జోలికి రాకు. మీరు చెప్తాను, నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అంటన్నా. అది మా అక్క కాదా? ఎక్కువ తక్కువ మాట్లాడకు. చల్ నా ఇంట్లోకి. పోతా, బరోబరి పోతా, కానీ నువ్వు మా అక్కతో మంచిగా ఉండు. అరే బామ్మర్ది, నేను మీ అక్కతోనే కాదురా, ఊళ్ళో ఏ అక్కతో మంచుకుంటా. నాకు ఊళ్ళో ఒక పోరు ఉంది, దాంతోనే మంచుకుంటా. బావా నా దగ్గర ఇలా ఓటుకోకు, నువ్వు ఇట్లనే ఉంటే మంచిగా ఉండదు చెప్తానా. కళ్ళకి కనబడతలే అరా బావా, చేయలేపుతున్నా. అక్క నేను నీకోసం మాట్లాడతానే, కానీ నన్ను పొమ్మని కొడుతున్నావు. ఉండాను చల్లాడు ఎక్కడ చూడు, నా అక్కవే అయినా నీకు అన్యాయం చేస్తుండే. అక్క నువ్వు ఎక్కడున్నా బాగుండాలి, బాగుండు పోతుండు. బిడ్డ, ఈ దుర్మార్గుని కోసం నీ రక్త సంబంధాన్ని వదులుకుంటానవా బిడ్డ? భర్తే నా బలమైన బంధం అనుకున్నప్పుడు ఏ బంధమైనా బలహీన పడాల్సిందే కదా అత్తమ్మ. అట్లని నీ సొంత తమ్ముడిని దూరం చేసుకుంటావు బిడ్డ, నీ తొడగుట్టినోడు బిడ్డ. మంచో చెడో నాకు తెలియదు, కానీ నా మొగన్ మీదకి చెయ్యేస్తే నేను ఊరుకోను. ఏమండి ఏమండి, ఎటు పోతాను? ముందే మీ ఆరోగ్యం మంచి లేదు. నువ్వు నన్ను ముట్టుకో. అది కాదండి, ముట్టుకోకనా? చిచ్చి దూరం జరుగు. నువ్వు దగ్గరకు వస్తే నీకున్న రోగం నాకు అంటుకుంటది. బయటికెళ్ళు. అంటే నాకు ప్రాణమే. నా భార్యను పక్కకు పెట్టి నేను ప్రాణం గడ్డ ఎక్కువ చూసుకున్నా కాదే, అట్లా నాకు లేకుంటే నేను బతకనే. చిచ్చి ఒక్కసారి చెప్తే మనిషివి కదా, ఈద కక్కుతావా ఏంది? నీకున్న రోగం నాకు అంటించేటట్టున్నావు. బయటికెళ్ళు. ఏంటండి ఇది? గుర్తొచ్చిండ్రు. శ్రవంతి, రండి. శ్రవంతి, ఏమండి? ఏమండి? శ్రవంతి, శ్రవంతి, మన ఇంటికి పోదమ్మా. శ్రవంతి, రండి.
శ్రవంతి 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 ముఖం మీద తలిపేసినా కూడా ఇంకా స్రవంతి అని గలవరిస్తున్నావా? ఎందుకు పాన మీదికి తెచ్చుకుంటున్నావు? నా ప్రాణం అది. రాధిక ఒక్కసారి నీ కాలు ఇట్టి. కాళ్ళ ఎందుకండి? నీ కాలు పట్టుకొని నీ క్షమాపణ చెప్పాలి. ఛీ, ఎందుకండి అలా అంటున్నారు? నేను చేసిన తప్పులు తెలిసి వచ్చినాయి. నీ కాలు పట్టుకొని నీకు క్షమాపణ చెప్పాలి. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? లేదే, అదృష్టం లాంటి నిన్ను పక్కన పెట్టి దురదృష్టం చుట్టూ తిరిగిందే. పగబట్టి నిన్ను నేను చిత్రహింసలు పెట్టిన ఒక్క మాట అనకుండా నన్ను దేవుని లెక్క చూసుకునేవే. కనీసం నేను మనిషి లెక్క కూడా చూడలేదే. ప్రాణాలు పోయే సమయానికి తెలిసిందే మనిషిని చూసేదేవలో మనసును చూసేదేవలో. దాని మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకున్నా, అయినా నన్ను తీసి పక్కనే పెట్టింది. నిన్ను ప్రాణాలు పోయినట్టు కొట్టినా నా ప్రాణాలు కాపాడుతూ నన్ను రక్షిస్తున్నావు రాధిక. నీకు 3 ముళ్ళ పసుపు తాడు కట్టినందుకు ఆ యముడి తాడు నుంచి నన్ను దూరం చేస్తున్నావా రాధిక? నన్ను క్షమించు రాధిక. రాయేదో రత్నమేదో ఇన్నాళ్ళకు తెలిసింది నాకు. నన్ను క్షమించు రాధిక. మీరు కట్టిన తాళి నా ప్రాణం పోయే వరకు నా మెడలోనే బలంగా ఉంటుంది. మన బంధం ఎంత బలంగా ఉంటుందో తాళి కూడా అంతే బలంగా ఉంటుందండి. మీరు మారిండ్రు, నాకు అదే చాలు. ఇప్పటికైనా తెలిసిందారా చేసుకున్నదానికి ఉంచుకున్నానికి ఎంత తేడానో? ఇకనైనా మీరు సంతోషంగా ఉండరు. మీ సంతోషమే మా సంతోషం రా. ఇంతకంటే కావాల్సిందే ఉన్నది. మీరు మంచిగా ఉంటే మాకు అంతకంటే ఉంది బిడ్డ. వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్ని మాత్రం గట్టిగా నొక్కండి.